ఎవ్రీవన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి యాస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ న్యూస్లో వచ్చిన న్యూస్ ఏంటి అంటే నిన్న రిపబ్లిక్ డే అయింది కదా. సో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారంటే ఈ త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తాము, ఇవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారము ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఫస్ట్ ఇస్తారు కదా. అయితే ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి 10th లోపు అయితే వస్తాయనిపిస్తుంది. అట్లీస్ట్ ఫిబ్రవరి 10th లోపు జిఆర్ఎల్ అన్న రిలీజ్ చేస్తారు. సో గ్రూప్ 1 ప్రాసెస్ అనేది అంటే ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రాసెస్ మీన్స్ రిజల్ట్స్, జిఆర్ఎల్ రిజల్ట్స్ అని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ గ్రూప్ 1 ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, సో అంతా అపాయింట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తే మనకే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే గ్రూప్ 1 ఒకవేళ ఇన్ కేస్ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2 రెండు వచ్చి ఉన్నవాళ్ళు ఉంటారనమాట. సో గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2 వచ్చి ఆర్ గ్రూప్ 3 ఏదో ఒకటి ఒక 2 పోస్టులు వచ్చి వాళ్ళు ఏదో ఒక దానికైతే వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిందనుకోండి, గ్రూప్ 1 వచ్చినాక గ్రూప్ 2 కూడా వస్తే వాళ్ళు కంపల్సరీ గ్రూప్ 1 దానికే వెళ్తారు. సో అప్పుడు గ్రూప్ 2లో ఖాళీలు అనేవి ఏర్పడతాయి కదా. సో నాకు తెలిసి అంటే ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఒక 1 month లేట్ అయినా సరే, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ లేట్ అయినా సరే గ్రూప్ 1 ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఇస్తేనే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నా ఒపీనియన్ ప్రకారము సో గ్రూప్ 1 ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో టీజీపీఎస్సీ చైర్మన్ గారే అన్నారు కదా నిన్న, ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అనేవి చివరి దశలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల ప్రాసెసింగ్ అనేది చివరి దశలో ఉంది, త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. సో నాకు తెలిసి ఈ ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఈ ఫిబ్రవరి 10th లోపు అట్లీస్ట్ జిఆర్ఎల్ ఆర్ రిజల్ట్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది నా ఒపీనియన్ ప్రకారము. మీకేమనిపిస్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.